వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖరారయ్యారు. ఇక మే 29న కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఉండనుంది. సిఎల్పి లీడర్ గా డీకే ఎన్నిక లాంఛనమే అయింది. కొత్త ప్రభుత్వంలో ముగ్గురికి డిప్యూటీ సీఎం గా ఛాన్స్ అనేటువంటి సమాచారం కూడా ఉంది. డిప్యూటీ సీఎం గా లింగాయత్, కురుబా, దళిత సామాజిక నేతలు ఉండనున్నారు. రేసులో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, ఎంబి పాటిల్, డాక్టర్ జి పరమేశ్వరరావు ఉన్నారు. ఇక సామాజిక సమీకరణాల బ్యాలెన్స్ కోసం కాంగ్రెస్ నయా ప్లాన్ వేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, డిప్యూటీ సీఎం గా లింగాయత్, కురుబా, దళిత సామాజిక నేతలు ఉండనున్నారు. ప్రముఖంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పేరు మొదటగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి దీన్ని? కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కూడా డీకే శివకుమార్ ఈ నెల 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 29వ తారీఖున కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అందులో కూడా సిఎల్పి లీడర్ గా కూడా డీకేను ఎన్నుకోబోతున్నారని చెప్పవచ్చు. పార్టీ లీడర్ అందరూ నేపథ్యంలో కూడా కొత్త ప్రభుత్వంలో ముగ్గురికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్ దక్కే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా లింగాయత్, అదేవిధంగా కురబ, దళిత అంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతల్ని కూడా డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రేస్ లో మొదట వ్యక్తి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, అదేవిధంగా ఎంబి పాటిల్, డాక్టర్ జి పరమేశ్వర పేరు ఇదివరకు మనం చూసుకుంటే డైరెక్ట్ గా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఎంపిక చేయాలి, అతనికి ముఖ్యమంత్రికి అవకాశం కల్పించాలని గతంలో కూడా ఆయన కోరారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా తనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా అంటే 3 పదవులు కేటాయిస్తున్నారు కాబట్టి అందులో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు పేర్లు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఈ ముగ్గురులో ఖచ్చితంగా అందరికీ కూడా పదవి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. అంటే సామాజిక సమీకరణల బ్యాలెన్స్ కోసం భాగంగా కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇవ్వబోతుందని తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అన్ని కూడా చకచక 29వ తారీఖున ఆయన శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తారు. కాబట్టి సిఎల్పి లీడర్ గా కూడా ఎన్నుకుంటారు. ఈ క్రమంలో కూడా అన్ని వర్గాలను కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతో కూడా డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే కనుక అన్ని వర్గాలకు న్యాయం చేసేట్టు అవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించింది. ఈ క్రమంలో కూడా ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు కూడా రాబోతున్నాయని చెప్పవచ్చు. ఎస్, సిద్ధరామయ్య ఒక కండిషన్ ప్రకారమే ముఖ్యమంత్రి పీఠ నుంచి దిగిపోతున్నారు అనేటువంటి మాట. అందులో యతీంద్రని డిప్యూటీ సీఎం గా చూడాలనేది తన కోరిక అనేటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూడొచ్చంటారా? దీనికి సంబంధించి రాజకీయ వర్గాలు ఏం చెప్తున్నాయి కర్ణాటకకి సంబంధించి ప్రధానంగా? ఖచ్చితంగా కూడా తను రాజీనామా చేస్తే అంటే ఖచ్చితంగా నాకు మరొక 2.5 సంవత్సరం కూడా అవకాశం కల్పించాలని మొదటగా సిద్ధరామయ్య కూడా కోరారు. ఆ తర్వాత కావాలంటే డీకే శివకుమార్ కు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి, నాకు తానేం అడ్డుపడమని చెప్పిన సందర్భంలో కూడా కాదు. అంటే ముందుకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అతనికి 2.5 సంవత్సరం ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉందని చెప్పి కూడా హైకమాండ్ ఒత్తిడి చేసింది. అయితే ఈ క్రమంలో కూడా తను రాజీనామా చేస్తాను కానీ పూర్తి స్థాయిలో ఎవరైతే పరమేశ్వరరావు ఉన్నాడో అతనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ గా కూడా తన కుమారుడు ఎవరైతే ఉన్నారో యతీంద్రకు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా హైకమాండ్ ని కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో కూడా హైకమాండ్ కూడా దాని విషయంలో సానుకూలంగా స్పందించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా యువ నాయకుడిగా ఉన్నటువంటి యతీంద్రకు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తే కనుక ఆ భర్తీని ఇప్పుడు ఏదైతే ఈ పదవి వదులుకుంటున్నారో ఆ పదవిని భర్తీ చేసేట్టుగా అవుతుంది. కాబట్టి కుమారుని డిప్యూటీ సీఎం గా చూడాలి అనే ఒక కోరిక కూడా తన చివరిగా హైకమాండ్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ క్రమంలో హైకమాండ్ కూడా దానికి సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొదటి పేరే మనకు డిప్యూటీ సీఎం రేస్ లో మనం చూసుకుంటే యతీంద్ర పేరే మనకు మొదటగా ఉంది. ఆ తర్వాత ఎంబి పాటిల్, డాక్టర్ జి పరమేశ్వర్, అది ఈ ముగ్గురు కూడా సామాజిక వర్గాల పరంగా తీసుకుంటున్నారు. లింగాయతులు చాలా ఎక్కువగా ఉన్న అదేవిధంగా కురుమ, దళిత సామాజిక వర్గాలు అంటే 3 సామాజిక వర్గాలకు సంబంధించి సమన్వయం పాటించాలి. కాబట్టి వచ్చే ఎన్నికలు 2.5 సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి అందరికీ సమన్వయం చేస్తేనే మరొకసారి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అందరినీ కలుపుతూ పోతూ డిప్యూటీ సీఎంలుగా వారి పదవులు ఇస్తే కనుక ఆ సామాజిక వర్గాల నుంచి కూడా అక్కడ మళ్ళీ విజయం సాధించే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎందుకంటే సిద్ధరామయ్య రాజీనామా చేస్తున్నారు కాబట్టి తన కుమారుడికి అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలోనే ఈ రోజు అతని పేరు కూడా వినపడుతోంది. చూడాలి మరి ముగ్గురు నేతల్లో ఎవరికి ముందు అవకాశం ఇస్తారు, ముగ్గురికి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సింది. 29వ తారీఖున పూర్తిగా సెల్ఫీ సమావేశం జరగబోతోంది. కాబట్టి ఆ తర్వాత శాసనసభ పక్ష నేతగా కూడా పరమేశ్వర్ అయితే ఎవరైతే డీకే శివకుమార్ ఎన్నుకుంటారో ఆ తర్వాత కూడా అదే రోజు ఎవరైతే ఈ డిప్యూటీ సీఎంలు ఒప్పుకుంటారో వారికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుందన్న అంశం కూడా పూర్తి స్థాయిలో
ఆ రోజు తెలిసే అవకాశం కనపడుతుంది. కాబట్టి మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు స్వతంత్రంగా మారుతున్నాయి. ఎట్టకేలు సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా తలెత్తింది. కాబట్టి 30వ తారీఖున డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ఖరారైనటువంటి నేపథ్యంలో మే 29న కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కూడా ఉండనుంది. సిఎల్పి లీడర్ గా డికే ఎన్నిక లాంఛనమే కానుంది. ఇక కొత్త ప్రభుత్వంలో ముగ్గురికి డిప్యూటీ సీఎం గా ఛాన్స్ అనేటువంటి సమాచారం కూడా వస్తోంది. ఇక డిప్యూటీ సీఎం గా లింగాయత్, కురుబ, దళిత సామాజిక నేతలు ఉండనున్నారు. రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, అలాగే ఎంబి పాటిల్, డాక్టర్ జి పరమేశ్వరరావు ఉన్నారు. సామాజిక సమీకరణాల బ్యాలెన్స్ కోసం కాంగ్రెస్ నయా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.